దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపతో 2026 సంవత్సరంలోనికి ప్రవేశించటానికి ప్రభు కృప చూపారు. అంత మాత్రమే కాకుండా ఈ జనవరి నెలంతా కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని కాచి కాపాడి మరి ఈ 31వ తారీఖు వరకు మనల్ని నడిపించినందుకు ప్రభువుకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియచెప్పాలని వాక్యము సెలవిస్తూ ఉంది. మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చియూ చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నప్పుడు, ప్రతిరోజు కూడా మన దైనందిన జీవిత వ్యవహారాల్లో ఎన్నో శ్రమలుంటాయి, ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అన్నీ మరి ఒక ఏర్పాటు చేసినట్టుగానే ఉంటాయని మనం ఆశించకూడదండి. మనం ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేసినటువంటి మరి ఆ పాయింట్ దగ్గర నుంచి మనం చేరుకోవలసినటువంటి గమ్యం వరకు కూడా ఆలోచన చేస్తే మధ్యలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉండొచ్చు, ఎన్నో రాళ్ళు ఉండొచ్చు. ఒకే విధంగా ఉంటుందని మాత్రం మనం ఆలోచన చేయకూడదు. మన జీవితం కూడా ఒక డిజైన్ చేసేసినట్టుగా ఉంటే ఇంకా అందులో మరి దేవుని కార్యాలు ఏమున్నాయి, లేకపోతే మన యొక్క ఎఫెక్ట్ ఏముంటుంది చూడండి. అంటే గమనించండి, మన జీవితము మరి కొనసాగుతూ ఉన్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుతూ ఉంటాయి. అయితే కలిగినప్పుడు మన సహనం అనేది బయటికి రావాలండి. మన సహనమును సకల జనులకు తెలియబడాలట. ఏం తెలియబడాలంటే మనలో ఉన్నటువంటి సహనం, ప్రతిరోజు కూడా మనము మన సహనాన్ని ఉపయోగించాలి. మన డబ్బును ఉపయోగిస్తున్నామా, పేరు ప్రతిష్టలు ఉపయోగిస్తున్నామా, లేకపోతే ఇంకేదైనా ఉపయోగిస్తున్నామా లేదా అన్నది తర్వాత విషయము. కానీ మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ మనలో ఉన్నటువంటి సహనాన్ని 100% కూడా ఉపయోగించుకోవాలి. మన సహనాన్ని సకల జనులకు తెలియబడనివ్వాలి. సహనంగా మనం ఉండాలి. సమీపంగా ఉన్నటువంటి దేవుణ్ణి కూడా మనము మరి హత్తుకొని మనం జీవించాలి. ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి దేని విషయంలోనూ చింతపడొద్దండి, దేని విషయంలోనూ కంగారు పడొద్దు. మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థించండి. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మీ సమస్య ఏంటో దేవునికి తెలియచేయండి. మీ కష్టం ఏంటో దేవునికి తెలియచేయండి. అది ఒక మరి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. ప్రతి విషయంలోనూ ప్రతిరోజు, ప్రతి నెలలో, ప్రతిరోజు దేవుడు కాపాడిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞతతో పాటుగా మీ విన్నపములు కూడా దేవునికి తెలియచేయండి. అలా తెలియచేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. దేవా, నీకు వందనాలు నాయనా. ఈ యొక్క నెలలో 2026 సంవత్సరంలో జనవరి నెలలో మొదటి రోజు నుండి 31వ తారీఖు వరకు కూడా మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ సహనము కలిగి
అయా మీ పట్ల కృతజ్ఞత కలిగి ప్రభా ప్రార్థన విజ్ఞాపనల చేత ముందుకు సాగిపోయేవారిగా ఉంచమని అడుగుతా ఉన్నాం. నీకు స్తోత్రాలు. శత్రు యొక్క క్రియలకు ఎవరు అప్పగించబడకుండా నాయన ధైర్యము కలిగినాయన ఈ లోకయాత్రలో ముందుకు సాగుటకు మీరు సహాయము చేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.